గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డ్రైవింగ్ లైసెన్స్ అప్డేట్ చేయాలని ఆర్టీఏ అధికారులు డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం ఉన్నటువంటి విధానం కంటే మరింత ప్రామాణికంగా డ్రైవింగ్ టెస్టులు నిర్వహించాలని చూస్తున్నారు. ఇందుకోసం ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించేందుకు ఆర్టీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కొత్త పద్ధతిలో రహదారులపై నిత్యం ఎదురవుతున్న వివిధ రకాల ఇబ్బందులను టెస్ట్ ట్రాక్పై కృత్రిమంగా కల్పిస్తారు. దీంతో టెస్ట్ డ్రైవింగ్కు వచ్చేవారు దొడ్డిదారిలో లైసెన్స్ పొందడం ఇక కుదరదని అధికారులు చెబుతున్నారు. అలాగే లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు తప్పనిసరిగా టెస్ట్ రాయాల్సిందే అని చెబుతున్నారు. డ్రైవింగ్లో బాగా శిక్షణ తీసుకొని నైపుణ్యంతో టెస్ట్లో పాస్ అయిన వారికే లైసెన్స్ జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం యువకులు, మహిళలు, వ్యాపారులు, ఉద్యోగులు ఇలా అన్ని రకాల వారు వాహనాలు నడుపుతున్నారు. చాలా మంది ఎలాంటి టెస్టులు లేకుండా హాయిగా లైసెన్స్ ఇంటికే రావాలనుకుంటున్నారు. దీనికోసం అడ్డదారులు తొక్కుతున్నారు. సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే నెల రోజుల పాటు డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పొందాలి. ఆ తర్వాత ఆర్టీఏకు లైసెన్స్ కోసం దరఖాస్తు చేస్తే వారు పెట్టే పరీక్షలో పాస్ అయిన వారికి తాత్కాలిక లైసెన్స్ జారీ చేస్తారు. 6 నెలల తర్వాత ఆర్టీఏ కార్యాలయాల్లోని టెస్ట్ డ్రైవింగ్ ట్రాక్లో వాహనాలను నడిపి చూపిస్తేనే శాశ్వత లైసెన్స్ ఇస్తారు. కానీ ఇక్కడే బ్రోకర్లు, ఆర్టీఏ సిబ్బంది రంగప్రవేశం చేసి టెస్ట్లో ఫెయిల్ అయినా మేనేజ్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో డ్రైవింగ్ టెస్ట్లో సరిగా వాహనాలు నడపకపోయినా కొందరు అధికారులను మేనేజ్ చేస్తే లైసెన్స్ ఇచ్చేస్తున్నారు. దీంతో డ్రైవింగ్ లో నైపుణ్యం లేని వారికి కూడా లైసెన్సులు జారీ అవుతున్నాయి. ఇలా లైసెన్సులు పొందిన వారి వల్లే చాలా వరకు యాక్సిడెంట్లు అవుతున్నాయి. అయినప్పటికీ ఈ విషయాన్ని ఆర్టీఏ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పద్ధతికి స్వస్తి పలకాలని, డ్రైవింగ్ లో నైపుణ్యం ఉన్నవారే లైసెన్స్ పొందే విధంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక కొత్తగా అమలు చేయబోయే ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్ట్లో 5 రకాల ట్రాక్లను ఏర్పాటు చేస్తారు. హెచ్ అనే ట్రాక్లో ఆర్టీఏ ప్రమాణాలలో పేర్కొన్న విధంగా వాహనాన్ని రివర్స్ చేయాలి. అలాగే ఎస్ అనే ట్రాక్లో ఒక మూల నుంచి మరో మూలకు వెహికల్ని టర్న్ చేయాలి. కే అనే ట్రాక్లో బాగా మలుపులు, ఎత్తుపల్లాలు, ఎత్తైన ప్రదేశాలు, చిన్న లోయలు వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. వాటిలో వాహనాన్ని నడపాలి. చివరిగా బండిని పార్క్ చేసి చూపించాలి. అలాగే ట్రాఫిక్ నిబంధనల ప్రకారం 2 వీలర్స్ హెల్మెట్, 4 వీలర్స్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఈ ప్రక్రియ అంతా కంప్యూటర్లో నమోదు చేసి ఉంటుంది. లైసెన్స్ కోసం వచ్చిన వారు ట్రాక్పై వాహనాన్ని నడిపేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేసినా కంప్యూటర్లో నమోదవుతుంది. దీంతో టెస్ట్లో ఫెయిల్ అయినట్టు చూపిస్తుంది. ఆ తర్వాత మరో నెల రోజుల పాటు ట్రైనింగ్ తీసుకొని రమ్మంటారు. పూర్తిగా కంప్యూటరీకరణ వల్ల ఇక్కడ అధికారులను, సిబ్బందిని మేనేజ్ చేసేందుకు అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. అలాగే బ్రోకర్లకు కూడా అవకాశం ఉండదని చెబుతున్నారు.